అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం భారతీయ రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం. 11,250 మంది టికెట్ కలెక్టర్ ఉద్యోగ అవకాశాలు భారతీయ రైల్వేలో 11,250 మంది టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు నియమించుకోనున్నాయి. యువతకు బంగారు అవకాశం. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉద్యోగాలలో ఒకటైనటువంటి భారతీయ రైల్వే 11,250 టికెట్ కలెక్టర్ టీసీ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించడం ద్వారా నిరుద్యోగ యువతకు గణనీయమైన అవకాశాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ వార్త భారతదేశం అంతటా ఉద్యోగార్థులలో, ముఖ్యంగా రైల్వే రంగంలో వృత్తిని నిర్మించుకోవాలనుకునే వారిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి త్వరలో ఈ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలనే లక్ష్యంతో చాలామంది యువకులకు కొత్త అధ్యాయానికి నాంది పలికింది. నిరుద్యోగులకు ఆశాదీపం. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటన భారతదేశంలోని నిరుద్యోగ యువతకు ప్రత్యేకించి స్వాగత వార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్థిరంగా వివిధ స్థాయిలలో వివిధ స్థానాలను అందిస్తూ నమ్మకమైన ఉపాధిని కల్పిస్తోంది. భారతీయ రైల్వేలు ఒక ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థ అయినందున దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రయాణికులు మరియు వస్తువులను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దేశం యొక్క ఉపాధి రంగానికి గణనీయమైన సహకారిగా కూడా పనిచేస్తుంది ఇండియన్ రైల్వే. ప్రస్తుతం భారతీయ రైల్వే లక్షలాది మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అనేక కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్తో స్థిరమైన ఉపాధి అవసరమైన వారికి మరిన్ని అవకాశాలను అందించడానికి రైల్వే మరోసారి అడుగులు వేస్తోంది. టికెట్ కలెక్టర్ జాబ్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ ప్రెస్టీజియస్ పొజిషన్. భారతీయ రైల్వేలలో టికెట్ కలెక్టర్ పదవులు ఎక్కువగా కోరుకునే ఉద్యోగాలలో ఒకటి. ముఖ్యంగా రవాణా రంగంలో పనిచేయాలనే అభిరుచి ఉన్నవారికి టికెట్ కలెక్టర్ పాత్ర కీలకమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో టికెట్లను తనిఖీ చేయడమే కాకుండా ప్రయాణికులను సాఫీగా ప్రయాణించేలా చేయడం, రైలు కంపార్ట్మెంట్లలో క్రమాన్ని నిర్వహించడం మరియు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ప్రయాణికులకు సహాయం చేయడం వంటివి ఉంటాయి. ఈ పాత్రకు బాధ్యత, విజిలెన్స్ మరియు పబ్లిక్ ఇంటరాక్షన్ నైపుణ్యాల సమ్మేళనం అవసరం. ఇది రైల్వేలో గౌరవనీయమైన మరియు కావాల్సినటువంటి పొజిషన్. డీటెయిల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ డ్రైవ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో 11,250 టికెట్ కలెక్టర్ టీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక నోటిఫికేషన్లో అర్హత ప్రమాణాలు, వయస్సు పరిమితులు, విద్యా అర్హతలు, దరఖాస్తు విధానాలు మరియు ముఖ్యమైన తేదీలు వంటి అన్ని ముఖ్యమైన వివరాలు అందులో ఉండనున్నాయి. ఇక నోటిఫికేషన్ విడుదల మరియు ఇతర సంబంధిత సమాచారం గురించి అప్డేట్గా ఉండడానికి అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ indianrailways.gov.in నిశితంగా గమనించాలని ఆశావహులకు సూచించడం జరుగుతుంది. ఇక వివిధ కారణాల వల్ల మొదట్లో ఆలస్యమైనటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇప్పుడు సెప్టెంబర్ 2024లో ప్రారంభం కానుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎంపిక ప్రక్రియను సజావుగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తుంది. అర్హులైన అభ్యర్థులందరికీ సమాన అవకాశాలను కూడా అందిస్తోంది. ఇక అర్హత ప్రమాణాలు మరియు అర్హతలు చూసుకున్నట్లయితే టికెట్ కలెక్టర్ టీసీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. అవి రాబోయే నోటిఫికేషన్లో స్పష్టంగా వివరించబడతాయి. సాధారణంగా దరఖాస్తుదారుల వయస్సు పరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వంటి రిజర్వేషన్ వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. అధికారిక నోటిఫికేషన్లో వివరణాత్మకమైన వయస్సు సడలింపు ప్రమాణాలు అందించబడతాయి. విద్యార్హతల పరంగా అభ్యర్థులు కనీసం వారి ఇంటర్మీడియట్ 10+2 పూర్తి చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి. నిర్దిష్ట విద్యా అవసరాలు కూడా నోటిఫికేషన్లో వివరించబడతాయి. అదనంగా అభ్యర్థులు టికెట్ కలెక్టర్ టీసీ స్థానానికి అర్హత సాధించడానికి కనీస ఎత్తు మరియు దృష్టి లోపాలు లేకుండా ఉండడం వంటి నిర్దిష్ట భౌతిక ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు ఈ భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఎంపిక ప్రక్రియలో భాగంగా వైద్య పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ మరియు ముఖ్యమైనటువంటి తేదీలు. టికెట్ కలెక్టర్ టీసీ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారంను పూరించాలి. అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరియు నిర్ణీత గడువులోపు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎలా దరఖాస్తు చేయాలనే దానిపై వివరణాత్మక సూచనలు నోటిఫికేషన్లో అందించబడతాయి. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నందున ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కోసం ముందుగానే సిద్ధం కావడం ఔత్సాహిక అభ్యర్థులకు కీలకమని చెప్పొచ్చు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మరియు అవసరమైనటువంటి అర్హతలను కలిగి ఉన్న వారు పరీక్ష సిలబస్పై దృష్టి సారించి మునుపటి సంవత్సరాల ప్రీవియస్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం మరియు ప్రస్తుత వ్యవహారాలపై అప్డేట్ అవుతూ వెంటనే తమ సన్నాహాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక జీతం మరియు ప్రయోజనాలు. ఎంపికైనటువంటి అభ్యర్థులకు భారతీయ రైల్వేలో రివార్డింగ్ కెరీర్ కోసం ఎదురు చూడవచ్చు. రైల్వే నిబంధనల ప్రకారం వివిధ అలవెన్స్లు మరియు ప్రయోజనాలతో పాటు టికెట్ కలెక్టర్కు ప్రారంభ జీతం నెలకు దాదాపుగా 35,000 రూపాయలుగా ఉంటుందని అంచనా. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా రైల్వే కెరీర్లో పురోగతికి అనేక అవకాశాలను కూడా అందిస్తుంది. ఇది యువ ఉద్యోగార్థులకు ఆకర్షణీయమైనటువంటి ఎంపిక. ఇక భారతీయ రైల్వేలో 11,250 టికెట్ కలెక్టర్ టీసీ పోస్టుల కోసం రాబోయే రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతదేశం అంతటా నిరుద్యోగ యువతకు ఒక ముఖ్యమైన అవకాశంగా చెప్పొచ్చు. స్థిరమైనటువంటి ఉద్యోగం, మంచి జీతం మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవ చేసే అవకాశంతో రైల్వేలో కెరీర్ను నిర్మించుకోవాలనుకునే వారికి ఇది సువర్ణావకాశంగా చెప్పొచ్చు. ఉజ్వల భవిష్యత్తును పొందేందుకు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, శ్రద్ధగా సిద్ధం కావాలని, ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మరియు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రోత్సహించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.